పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. ఇది పంజాబ్ స్టేట్లో ఉంటుంది. అయితే ఈ కంపెనీ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ, బ్యాంకింగ్ రంగ సంస్థ. 139 కోట్ల లాభాలు ప్రకటించింది 2023-24 Q4 రిజల్ట్స్లో. ఈ కంపెనీ ప్రస్తుతానికైతే ఎటువంటి డివిడెండ్లను ప్రకటించలేదు. అదేవిధంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ హై పర్ఫార్మెన్స్లో ఉంది కనుక ఈ స్టాక్ కూడా పర్ఫార్మెన్స్లోనే ఉంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ యొక్క షేరు 55 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ఈ కంపెనీ సంవత్సరం కాలం తర్వాత 75 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు రేటింగ్ సంస్థలు చెప్తున్నాయి. ఈ స్టాక్ ప్రైస్ 55 రూపాయలు అంటే చిన్నగా ఉంది కనుక రీటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంట్రాడే బేస్గా ఎక్కువగా చేస్తారు. ఇంట్రాడే మార్నింగ్ 9:15 నుంచి 3:15 వరకు జరిగేటువంటి సమయంలో ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఈ స్టాక్ అందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్ అంటే తక్కువ డబ్బు ఉండి తక్కువ ధర ఉన్నటువంటి స్టాక్లో పెట్టుబడి పెట్టి ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు ఇటువంటి స్టాకులు ఎంచుకుంటారు. ఇది కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది కనుక లాంగ్ టర్మ్ కూడా కొంతమంది ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. పొజిషన్ ట్రేడ్కి కంపెనీ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. ఇది పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ పూర్తి సమాచారం.